హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారు, ఉన్నట్టుండి సడన్గా ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అయిపోయింది. ఏం చేస్తారు? మామూలుగా ఏం చేస్తారు? మీ పర్సనల్ ఒపీనియన్ కామెంట్ చేయండి. అసలు ఇన్స్టాగ్రామ్తో మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ లేకపోయినా నాకు బాధ లేదురా బాబు, నేను రన్ అవ్వగలను అనేవాళ్ళు. అలానే ఇన్స్టాగ్రామ్ ఉంటేనే నాకు లైఫ్. ఉదయం లేచి సాయంత్రం పడుకునే దగ్గర నుంచి ఇన్స్టాగ్రామే. ఉదయం లేవగానే మొదటి ఆలోచన ఇన్స్టా, పడుకునే ముందు చివరి ఆలోచన ఇన్స్టా. అర్ధరాత్రి 3 గంటల వరకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఉండేవాళ్ళు ఉన్నారు. ఇన్స్టా నా లైఫ్లో ఒక భాగం అయిపోయింది అనే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే అవి ఏ రంగాలకు సంబంధించినవని నేను చెప్పను. కొంతమంది యాక్టింగ్ అవ్వచ్చు, మరి కొంతమంది బిజినెస్ అవ్వచ్చు, మరి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అవ్వచ్చు, మోడల్స్ అవ్వచ్చు. ఈ మధ్య ఇన్స్టా మోడల్స్ అనేటువంటి కొత్త పదం కూడా వచ్చింది. ఇన్స్టా మోడల్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇవన్నీ ఇలా నడుస్తూ ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ అట్రాక్ట్ చేయడంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో నెంబర్ 1 ప్లేస్. ఎందుకంటే 1 మినిట్ అతి తక్కువ డ్యూరేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగలదు, లేదా మీరు ఏ కంటెంట్ కోరుకుంటున్నారో అది చూపించగలదు. మీరు యాక్టివ్గా ఉండడానికి మీకు అవసరమైనటువంటి, మీ మనసు కోరుకునేటువంటి వీడియోలను ఇవ్వగలదు. అర్థమయ్యే ఉంటుంది మీకు. అడల్ట్ కంటెంట్, అబ్యూజ్డ్ కంటెంట్ ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్లో బాగా ఎక్కువైపోయింది. దీని మీద కేంద్రం మెటాని వివరణ కోరింది. 7 డేస్లో మాకు రిప్లై ఇవ్వాలి. ఎందుకు ఇలాంటి అబ్యూజ్డ్ అడల్ట్ కంటెంట్ని మీరు ఇన్స్టాలో ఎంకరేజ్ చేస్తున్నారు? మీరు చూస్తే ఈ మధ్యకాలంలో చాలా అబ్యూజ్డ్ కంటెంట్ విపరీతంగా ఇన్స్టాలో వస్తుంది. ఇన్స్టా సబ్స్క్రిప్షనే. అది కాకుండా వీడియో ఏదైనా చూడండి, దానికి సంబంధించి మనం ఎక్కడో ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఒక న్యూస్ చదివాం, ఒక మహిళ వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందాను, లేదా ఒక పురుషుడు వేరే 2-3 మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ప్లాట్ఫామ్లో న్యూస్ చదివాం అనుకోండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ వస్తాయి. దాంతోపాటు మిగిలిన వీడియోస్ కూడా మనకు వస్తూ ప్లే అవుతూ ఉంటాయి. అంటే మెటా మన డేటాను సేకరించి ఇన్స్టాకి ఇస్తే, ఇన్స్టాగ్రాము మనం సెర్చ్ చేస్తున్నటువంటి ప్రతి వీడియోని మనకు చూపిస్తూ ఉంటుంది, రిలేటెడ్ వీడియోస్. అలా ఈ మధ్యకాలంలో పిల్లలకు సంబంధించినటువంటి అబ్యూజ్డ్ వీడియోస్ కూడా వస్తున్నాయి. దీనిపైన BBC ఒక డాక్యుమెంటరీ చేసింది. నిజంగా ఇది చాలా దారుణమైనటువంటి అంశం. నేను స్టార్టింగ్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడినా అదంతా మిమ్మల్ని హుషారుగా ఉంచడానికో, మీతో ఈ విషయం చెప్పడానికో చేసినటువంటి ప్రయత్నమే తప్ప ఇదేమీ సింపుల్ విషయం ఏం కాదు. యూత్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి, ఇన్స్టా మోడల్స్కి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ అవ్వడం, లేదా ఇన్స్టాగ్రామ్లో కొన్ని రూల్స్ పెట్టడం బాధగా అనిపించవచ్చు, కానీ చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. చిన్నపిల్లల సైతం అబ్యూజ్డ్ కంటెంట్ ఉంటుంది అంటే ఇన్స్టాగ్రామ్ ఎంత ప్రమాదంలో ఉందో ఒకసారి అర్థం చేసుకో. దీనిపైన మార్క్ జుకర్బర్గ్ ఉన్నారు కదా, మెటా అధినేత, ఆయన కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో సారీ చెప్పాడు. క్షమించండి, ఇన్స్టాగ్రాము ఫ్యామిలీస్ అందరూ చూస్తూ ఉంటారు, ఇలాంటి వీడియోస్ వస్తే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో ఉందో ఇన్స్టాగ్రామ్ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లలు, టీనేజర్స్, యంగ్, ప్రతి ఒక్కరూ ఇన్స్టాగ్రామ్ను వాడుతూనే ఉన్నారు. షార్ట్ రీల్స్ చూడడానికి, తక్కువ టైంలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, తక్కువ టైంలో ఎంజాయ్ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక యాప్ ఇది. పిల్లల్ని తప్పుదారి కూడా పట్టిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఎర్లీ ఏజ్లో మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి మోసపోయినటువంటి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి మైనర్ బాలికలపై అత్యాచారం చేసిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఇన్స్టాగ్రామ్ ద్వారా జీవితాలను నాగం చేసుకున్న యువకులు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. సో ఇన్స్టాగ్రాము మంచిగా వాడుకుంటే చాలా మందికి బొవ్వ పెట్టింది, చాలా మంది లైఫ్లను మార్చింది. ద సేమ్ టైం దాన్ని చెడుగా వాడుకుంటే జీవితాలను కూడా కాల్చేసింది. మరి అలాంటి ఇన్స్టాగ్రామ్లో ఈ అడల్ట్ అబ్యూజ్డ్ కంటెంట్ ఏంటి? దాన్ని ఖండించాల్సిన బాధ్యత ఎవరిది? దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తులు. సో మెటా రిప్లై ఇవ్వడమా, ఈ కంటెంట్ని బ్యాన్ చేయడమా, లేదంటే పూర్తిగా ఇన్స్టాగ్రామ్ని బ్యాన్ చేయడమా? ఏంటి ఈ కంటెంట్ అని కేంద్రం ప్రశ్నిస్తే మరి వీళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? ఎప్పుడు ఇస్తారు? అసలు ఈ కంటెంట్ ఇన్స్టా ప్లాట్ఫామ్లోకి ఎలా వస్తుంది? దీన్ని కంట్రోల్ చేయడం ఎలా అనే దాని మీద మెటా దృష్టి పెట్టింది. ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుందా, లేదా ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు బ్యాన్ చేయడం కరెక్ట్ అంటారా? నేను ఈ వీడియో విషయం గురించి రీసెర్చ్ చేస్తుంటే కామెంట్స్ చూశాను. చాలామంది ఇన్స్టాగ్రామ్తో పాటు ఫేస్బుక్ కూడా బ్యాన్ చేయాలంటున్నారు. ఎందుకంటే ఫేస్బుక్లో కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, హాఫ్ నాక్డ్ వీడియోస్ వచ్చేస్తున్నాయి, దానిలో కూడా అడల్ట్ అబ్యూజ్డ్ కంటెంట్ ఉంటుంది. ఫేస్బుక్ కూడా చిన్నపిల్లలు వాడుతున్నారు, ఎక్కువగా 90s కిడ్స్ వాడతారు ఫేస్బుక్. అందులో కొంతమంది ఉపయోగించుకుంటారు మంచిగా, కొంతమంది అలా ఉపయోగించుకోలేరు. 90s కిడ్స్ అంటే పెద్ద ప్రాబ్లం లేదు, 30-35 ఏళ్ళు ఉంటాయి కాబట్టి. మరి వారి పిల్లలు కూడా ఫేస్బుక్ వాడతారు కదా, సో దానివల్ల కూడా తప్పుదారి పట్టే అవకాశం ఉంది. పైగా ఈ రోజుల్లో ప్రతోడు చదువును వదిలేసి సోషల్ మీడియాలో స్టార్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పని నేను అనలే, కానీ చదువు మంచి జీవితాన్ని ఇస్తుంది. సోషల్ మీడియాలో రాణించాలన్నా కానీ మినిమం డిగ్రీ ఉండాలి.
మినిమం డిగ్రీ చేస్తేనే అర్థం అవుతుంది అంటారు కదా, మినిమం డిగ్రీ చేస్తేనే సోషల్ మీడియాలో మీకు అవేర్నెస్ ఉంది. లేదు నేను ఒక వీడియో పెట్టాను బాగా ఫేమస్ అయిపోయాను అంటే అది ఎంతకాలం ఉంటుంది? ఆ ఫేము ఎంతకాలం ఉంటుంది? పర్మనెంట్ ఉండదు. నువ్వు ఎంత షార్ట్ టైంలో ఫేమస్ అయ్యావో అదే షార్ట్ టైంలో నిన్ను గుర్తించడం ప్రజలు మర్చిపోతారు. సో ఇక్కడ నీకున్నటువంటి అవేర్నెస్, నాలెడ్జ్, చదువు, సబ్జెక్టు మీద ఉన్నటువంటి పట్టు ఇవే నిన్ను నిలబెడతాయి ఏ రంగంలో అయినా సరే. సో దాన్ని బట్టి ఇన్స్టాగ్రామ్ను బ్యాన్ చేస్తే మంచిదా, ఉంచితే మంచిదా అనేది తప్పకుండా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం రాయండి. అడల్ట్ అబ్యూజ్డ్ కంటెంట్ వల్ల మీ పిల్లలు ఎవరైనా ఇన్స్టాగ్రామ్కి బానిస అయితే తప్పకుండా వాళ్ళని తప్పించండి, అలా వదిలేయకండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రాజ్ స్టూడియోస్.